స్పా సెంటర్ ముసుగులో అసభ్యకరమైన పనులను నిర్వహిస్తున్న ఓ యాజమానిని ప్రకాశం జిల్లా పోలీసులు అరెస్ట్ చేశారు. కొత్తపట్నం మండలం రాజుపాలెం గ్రామానికి చెందిన మార్చూరి ప్రతాపారెడ్డి ఒంగోలు పాత గుంటూరు రోడ్డులో గల గుప్తాస్ మిడ్ టౌన్ 4వ ఫ్లోర్లో స్పా సెంటర్ నందు సెంటర్ నిర్వాహకుడు కిమిడి పవన్ కుమార్ కు భారీగా క్యాష్ చెల్లించి వ్యభిచారం చేస్తున్నట్లు పోలీసులు గుర్తించారు. అయితే రైడ్ సమయంలో పోలీసు కస్టడీ నుంచి ప్రతాపారెడ్డి పోలీసుల నుంచి తప్పించుకున్నాడు. దీంతో స్పెషల్ టీం ఏర్పాటు చేసుకున్న పోలీసులు ఎటకేలకు ప్రతాపారెడ్డిని అరెస్ట్ చేశారు. ఈ మంత్ 20వ తారీఖున ప్రకాశం జిల్లా ఎస్పీ సారు ఏఆర్ దామోదర్ సారు ఆదేశాల మేరకు ఒంగోలు టౌన్ నందు ఆల్ స్పా సెంటర్స్ మీద 16 మంది ఆఫీసర్లతో టీంతో రైడ్ చేశామండి. ఆ క్రమంలో ఒంగోలు 1 టౌన్ కానివ్వండి, కాలువ కానివ్వండి, 2 స్టేషన్ల నిమిత్తం ఒక 3 స్పా సెంటర్ల మీద కేసులు నమోదు చేయడం జరిగింది. ఈ క్రమంలో సారా స్పా సెంటర్లో ఒక 4 ముద్దాయిల్ని మేము అరెస్ట్ చేశాము. ఆ యొక్క ముద్దాయిల్లో ఒక ముద్దాయి మాటూరు ప్రతాప్ రెడ్డి, సన్ ఆఫ్ బ్రహ్మానంద రెడ్డి, వాళ్ళ నేటివ్ కొరిసపాడండి, ఇక్కడ కొత్తపట్నం ఏరియాలో రాజుపాలెంలో ఉంటున్నారు. ఆ ముద్దాయి హెడ్ కానిస్టేబుల్ రాంబాబుని తోసేసి స్పాట్ నుంచి పారిపోయారండి. దాని నిమిత్తం మిగతా ముద్దాయిలు ఆ రోజు మనం కేసు కట్టి కోర్టులో హాజరు పెట్టాము. ఆ పారిపోయిన ముద్దాయి సంబంధించి ఆ రోజే సెక్షన్ 262 కింద కేసు నమోదు చేశాము. ఆ యొక్క ముద్దాయి గురించి ఎస్పీ సారు స్పెషల్ టీమ్స్ ఫామ్ చేసి ముఖ్యంగా నన్ను, మా ఎస్ఐ గారిని, క్రైమ్ పార్టీని స్పెషల్ టీమ్స్గా ఫామ్ చేసి పంపించారండి. ఆ క్రమంలో ఈరోజు ఆ యొక్క ముద్దాయి మాటూరు ప్రతాప్ కుమార్ రెడ్డిని అరెస్ట్ చేయడం జరిగింది. ఈరోజు